హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించిన 4016 6016 రూపాయల పెంపుకు సంబంధించి ఒక కొత్త జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మీకు 2 ప్రశ్నలకి సమాధానం దొరికే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆ ప్రశ్నలు ఏంటివనేది తెలుసుకొని మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. లేట్ చేయకుండా అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కనుక చేపడితే ప్రస్తుతం ఉన్న 2016 రూపాయలను 4016 రూపాయల చేయూత పథకం ద్వారా వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, చేనేత బాధితులకు, మలేరియా, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ పేషెంట్లకి సంబంధించి అందిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. వీరందరి సంఖ్య 38 లక్షల వరకు ప్రస్తుతం 2022 గణాంకాల ప్రకారం ఉంది. ఇందులో 6000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది. వీరి సంఖ్య 5 లక్షల వరకు ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు 43 లక్షల వరకు ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు 4016 రూపాయలు ప్లస్ 6000 రూపాయల పెన్షన్ల పెంపుతో పాటు కొత్త పెన్షన్లను కూడా ప్రభుత్వం మంజూరు చేయబోతుంది అనే సమాచారం తెలుస్తుంది. అలా కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే ఈ 43 లక్షల సంఖ్య కనుక 55 లక్షల వరకు పెరగడానికి ఆస్కారాలు ఉన్నాయనే అప్డేట్స్ తెలుస్తున్నాయి అన్నమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయలు 6000 రూపాయల పెంపే కాదు, కొత్త పెన్షన్లను కూడా ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్న ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందనే సమాచారం తెలుస్తుంది. అయితే ఈ నెల 26వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం వారికి పట్టాలను, పత్రాలను, అలాగే నిధులను, చెక్కులను అందించింది. వీళ్ళకి సంబంధించిన ప్రక్రియ మార్చి 31 వరకు ప్రభుత్వం అంటే కాలక్రమేణా అన్ని గ్రామాలలో విస్తరింపచేస్తూ 100కి 100% లబ్ధిదారులకు ఆ పత్రాలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి చివరి నాటికి కొత్త పెన్షన్ల మంజూరికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించడంతో పాటు 4016 రూపాయల పెన్షన్ని 6000 రూపాయల పెన్షన్ని కూడా పెంపు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలపడానికి పూర్తి స్థాయిలో జీవోను విడుదల చేయడానికి సిద్ధపడుతుందనే సమాచారం తెలుస్తుందన్నమాట. అయితే చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఇప్పటి వరకు ఆసరా పెన్షన్ అందిందా అందలేదా? అంటే డిసెంబర్కి సంబంధించింది జనవరి నెలలో ఇవ్వాలి. వాస్తవానికి జనవరి నెలలో ఏమైనా పెన్షన్లు వచ్చాయా రాలేదా? వచ్చిన వాళ్ళు ఎస్ అని, రాని వాళ్ళు నో అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆసరా పెన్షన్లకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, ప్రస్తుత నిజాలు ఏంటివంటే, తెలంగాణ రాష్ట్రంలో 4 పథకాలు 26వ తారీఖు నాడు ప్రారంభించారు. ఈ పథకాలు మార్చి 31వ తారీఖు వరకు పొడిగింపు అంటే వర్తింపు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మధ్యలో ఇంకో పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఆస్కారం లేదు. కాకపోతే 4016 రూపాయల చేయూత పథకానికి సంబంధించిన జాబితాను ప్రభుత్వం అధికారులు సిద్ధం చేసి నెక్స్ట్ పథకంలో ఆ పథకాన్ని చేర్చి కొత్త బడ్జెట్లో కేటాయింపులు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికోసం 800 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ప్రతి నెల కేటాయింపులు చేయడానికి సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా 2500 రూపాయల మహాలక్ష్మి పథకానికి కూడా నిధుల కేటాయింపు 25,000 కోట్ల రూపాయలతో పంచాయతీరాజ్ శాఖకు కేటాయింపు చేసే అవకాశాలు ఉన్నాయనే సమాచారం అయితే తెలుస్తుంది. లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఏ ఒక్క అప్డేట్ వచ్చినా మీకు తదుపరి వీడియోలలో సమాచారం అందిస్తాం కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.